విజయవాడ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో ఈసారి మెజారిటీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీనే విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. తిరువూరులో కొల్లికపూడి శ్రీనివాస్, నల్లగట్ల స్వామిదాస్ ఏదైతే ఉన్నారో ఈ స్వామిదాస్ గారు ఇంతకుముందు 2-3 సార్లు ఓడిపోయారు. అది సానుభూతి పనిచేసే అవకాశం ఉంది. ఇది ఎస్సీ రిజర్వ్డ్ మ్యాక్సిమం ఇక్కడ రూరల్ ఏరియానే ఎక్కువ ఉంది కాబట్టి ఏదైతే జగన్ పథకాల ప్రభావం అయితే పనిచేస్తుంది. డెఫినెట్గా గెలవబోతున్నారు. ఇంకోటి విజయవాడ వెస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ సిట్టింగ్ ఉంటే ఆయనను మార్చి ఈసారి షేక్ ఆసిఫ్కి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ టికెట్ ఇచ్చింది. అదేవిధంగా సుజనా చౌదరి కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఇది ఇక్కడ కొంత ముస్లిం పాపులేషన్ అనేది ఉంటుంది. దానివల్ల బీజేపీకి ముస్లిం ఓట్లు టోటల్గా దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ దాదాపు ఇంతకుముందు జలీల్ ఖాన్ గెలిచిండు, ఎంకే బేగ్ గెలిచిండు. కొంత ముస్లిం ఓట్ల ప్రాబల్యం ఉంటుంది కాబట్టి ఇక్కడ బీజేపీకి టికెట్ ఇవ్వడం అనేది కొంత కూటమికి అయితే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. గెలవడం కూడా అంత ఈజీ కాదు. ఇక్కడ కూడా విజయవాడ వెస్ట్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీనే గెలవబోతుంది. విజయవాడ ఈస్ట్ ఇక్కడ సీనియర్ సిట్టింగ్ ఎవరైతే ఉన్నారో గద్దె రామ్మోహన్ 2014-2019లో పోటీ చేసిరు. ఇక్కడ కొంత ఈ చౌదరి ఫ్యాక్టర్ లేకపోతే దేవినేని ఉమా గారి యొక్క వారసత్వం నుంచి వచ్చినటువంటి దేవినేని అవినాష్ ఈడ పార్టీ కంటే సొంతంగా వ్యక్తిగతంగా ఉండే ప్రజాదరణ లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ వల్ల ఇక్కడ దేవినేని అవినాష్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మైలవరంలో ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం, ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ని టికెట్ నిరాకరించడం, ఆయన టీడీపీలో చేరడం వల్ల ఈరోజు అక్కడ డెఫినెట్గా వసంత కృష్ణప్రసాద్కు కొంత సానుభూతి పనిచేయడం వల్ల అక్కడ మైలవరంలో ఆయన టీడీపీ నుంచి కంటెస్ట్ చేస్తుంది కాబట్టి ఆయన గెలిచే అవకాశం ఉంది. కొంత స్ట్రాంగ్ లీడరు, ఇక్కడ కూడా కొంత ప్రాబల్యం ఉంటుంది. ఇక్కడ త్రిపతిరావు యాదవ్ ఎవరైతే ఉన్నారో ఇది కొంచెం సామాజిక ఈక్వేషన్స్ సెట్ అయితే కానీ ఈయన గెలిచే అవకాశం ఉన్నది కానీ డెఫినెట్గా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఓడిపోబోతుంది. మైలవరం నందిగామ ఇక్కడ మండికోట జగన్మోహన్ రావు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసిండు. ఇక్కడ తంగిరాల సౌమ్య ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రావుకు కొంత పాజిటివ్ అవుతుంది. మాస్ లీడరు, ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉంటాడన్న పేరుంది. డెఫినెట్గా ఈ నందిగామ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుంది. జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య వర్సెస్ స్వామినేని ఉదయభాను ఇక్కడ వైఎస్ఆర్సీపీని కంటెస్ట్ చేస్తుండు. ఈ జగ్గయ్యపేటలో ఆల్మోస్ట్ దాదాపు టీడీపీ గెలిచే అవకాశమే కనిపిస్తుంది. విజయవాడ సెంట్రల్ ఇక్కడ బొండమ్మ గతంలో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిండు. ఆయన మీద కొంత సానుభూతి అయితే ఉన్నది. ఇక్కడ మల్లాది విష్ణు పోటీ చేస్తుండు, సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన మీద కొంచెం వ్యతిరేకత అయితే కనబడుతుంది. ఈ బొండమ్మ ఉమా ఇక్కడ నుంచి అయితే హైదరాబాద్ సెంట్రల్ నుంచి గెలవబోతుంది. ఓవరాల్గా ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట అండ్ మైలవరం సీట్లు 3 గెలవబోతుంది. టీడీపీ 3 గెలవబోతుంది. వైఎస్ఆర్సీపీ 4 సీట్లు గెలుస్తుంది. ఇది విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని అనే సీట్లు. ఇక్కడ ఫైట్ అయితే ఇక్కడ విజయవాడ పార్లమెంట్ విషయానికి వస్తే కొంత కేశినేని నాని మీద అయితే కొంత వ్యతిరేకత ఉంది. సో ప్లస్ సిట్టింగు కాబట్టి వాళ్ళ తమ్ముడికి అవకాశం ఉంది. టీడీపీ ఎంపీ పార్లమెంట్ ఇక్కడ టీడీపీ మాత్రం టీడీపీ గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. విజయవాడ పార్లమెంట్లో 7 సీట్లలో 4 వైఎస్ఆర్సీపీ, 3 టీడీపీ గెలవబోతుంది. థ్యాంక్ యూ.